నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. క్రైస్తవ సమాజం కోసం పోరాడినటువంటి ప్రముఖ పాస్టర్ అయిన ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం ఎంతో మందిని కలిచివేస్తూ ఉంది. ఆయన విజయవాడ టు రాజమండ్రి హైవే మీద యాక్సిడెంట్‌తో మరణించినటువంటి నేపథ్యంలో, ఆ యాక్సిడెంట్ వెనక ఏదైనా మర్మం ఉందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు తలెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటి? అది నిజంగా యాక్సిడెంటేనా? లేదంటే అది హత్య అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పాస్టర్‌లు జూమ్‌లో కనెక్ట్ అవుతున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. బ్రదర్ మీ పేరేంటి? నమస్తే సార్. నా పేరు డాక్టర్ జాన్సన్ అండి. నేను తణుకు నుంచి దేవుని సేవకునిగా పనిచేస్తున్నాను. ఓకే. ప్రవీణ్ పగడాల గారు నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు. ఓకే. ఏంటి అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి కారణం ఏంటి? అది నిజంగా యాక్సిడెంటా? లేదంటే అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారా? అంటే ఏం చెప్తారు? సార్ యాక్చువల్‌గా ఆయన నిన్న మధ్యాహ్నం 1:00 ప్రాంతంలో ఈసీఐఎల్ నుంచి ఆయన ప్రారంభమయ్యారు హైదరాబాద్‌లో. వారు ప్రారంభించి తన ప్రయాణాన్ని బుల్లెట్ మీద ఆయన రాజమండ్రి రావడం జరిగింది. అయితే మధ్యలో ఆయన గత రాత్రి 9:30 తన భార్యకి ఫోన్ చేశారాయన. ఫోన్ చేసి ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడమో లేదా నాట్ రీచబుల్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఆయన ఉదయకాల సమయంలో మా మిత్రుడు ఒక ఆయన ఉంటే ఆయనకు ఫోన్ చేసి, పోలీసు వారు ఇలాగా మీ ఆఖరి కాల్ మీకు వచ్చినట్టుంది, మీ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాం కనుక మీరు దయచేసి ఈ బాడీ ఎవరిదో చెప్తారని విషయాలు అడిగినప్పుడు మా వాడు గుర్తించి ఆయన మా స్నేహితుడే ప్రవీణ్ పగడాల గారని తెలియచేయడం జరిగింది. ఇది రాజానగరం పిఎస్ నుంచి వచ్చింది సార్ ఈ ఓకే. కాల్. పోలీస్ ఏంటి స్టేషన్ నుంచి ప్రవీణ్ రావడం జరిగింది. పగడాల గారు అయితే యాక్సిడెంట్‌లో మరణించారని చెప్పారా? లేదంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయని పోలీసు వారు నిర్ధారణ చేశారా? పోలీసు వారు అయితే ముందుగా యాక్సిడెంట్ అన్నారు. హ్మ్. ముందేమో బండి స్కిడ్ అయిందని చెప్పారు. తర్వాత మాత్రం అక్కడున్న ఆయనకున్న గాయాలను బట్టి గాని, యాక్సిడెంట్ సన్నివేశం చూసి గాని దిగ్భ్రాంతిపోయేటువంటి చాలా విషయాలు అక్కడ ఉన్నాయి సార్. ఓకే. అది చాలా బాధాకరం. ఏంటి ఆయనకి మీకేమనిపిస్తుంది? నాకు ఖచ్చితంగా అది అటెంప్ట్ మర్డర్ అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇటీవల ఆయనకి గత నెలలో ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓకే. బెదిరింపు కాల్స్ లో కొంతమంది మతోన్మాదులు ఆయన ఫోన్ చేసి నిన్ను ఈ పలానా చోట కొట్టి నిన్ను చంపుతామని చెప్పి వారు ఆయనకి థ్రెటనింగ్ చేయడం అనేది ఆయన మాతో పంచుకోవడం నేను విన్నాను. అంటే కనుక ఎవరు ప్రవీణ్ పోలీసు వారు పగడాల ఈ గారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు? ఎవరు ఆయన మీద కొంతమంది మర్డర్ అటెంప్ట్ చేసుంటారు అంటే ఏం చెప్తారు? అది అన్నోన్ పర్సన్ సార్. మతోన్మాదులు చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం సార్. హ్మ్. ఓకే. కనుక కాదండి. ఈ అంటే విషయంలో ప్రవీణ్ పోలీసు పగడాల వారు గారికి ఎవరు కాల్ చేసి బెదిరించారు? వారి పేర్లేంటి? అంటే వారి పేర్లు అయితే ఇంకా పోలీసు వారు బయట పెడతారు అవి. ఈ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కనుక మేము మీతో చెప్పలేం కానీ వారు పోలీసు వారు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు సార్. హ్మ్. కాల్స్ ఉన్నాయి. తర్వాత మరి ఆయన ఎలా ట్రీట్ చేశారో మాకు తెలీదు. ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ అంటున్నారు కానీ మాకైతే ఆయనకైన గాయాలను బట్టి ఖచ్చితంగా అది మర్డర్ అని అనుమానం కలుగుతుంది సార్. ఓకే. ఎక్కడెక్కడ గాయాలున్నాయి ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీ మీద? ఆయన బాడీలో మిగతా ఎముక ఇటువైపున చెంప ఈ మూతి వరకు ఆఫ్ బాగా డ్యామేజ్ అయింది సార్. రెండవదిగా హెడ్ ఇక్కడ కూడా ఇంజురీ మేము చూసి అక్కడ బ్లీడింగ్ అవుతుంది. ఫైనల్ గా నేను మార్చర్ కూడా చూసేసరికి కనుక ఇది హెల్మెట్ మామూలుగానే పెట్టారు. వాస్తవానికి ఓకే. హెల్మెట్ కూడా స్క్రాచెస్ పడాలి. అలాగే బండి కూడా రక్తం చిందించబడింది. ఇంజిన్ కూడా రక్తం అంటుకుంది. ఇది బండి ఆయన మీద పాడేశారేమో అని ఒక అనుమానం కూడా ఉంది సార్ ఈ విషయంలో. ఓకే. ప్రాథమిక నివేదిక అయితే వచ్చిందా? వాస్తవానికి ప్రవీణ్ పోస్ట్ మార్టం పగడాల నుంచి? గారు చాలా సౌమ్యుడు. ఎవరైనా ఆయనతో పోలీసు వారు అయితే ఇంకా బయట పెట్టలేదు సార్. విషయాలు ఏం చెప్పట్లేదు. ప్రస్తుతం ఓకే. పోస్ట్ పోస్ట్ మార్టం మార్టం కి అయిపోయిందా? తీసుకువెళ్తా ఉన్నారు ప్రవీణ్ కనుక పగడాల గారి ఆ విషయాలు. హలో! జాన్సన్ గారు. ప్రవీణ్ పగడాల గారి ఎస్ డెడ్ సార్ చెప్పండి. బాడీకి ఇప్పుడు పోస్ట్ ఎస్ మార్టం పూర్తయిందా? ఇంకా పూర్తి కాలేదు సార్. ఇప్పుడు చేస్తారన్నారు కానీ మరి చీకటి పట్టిన కారణం చేత రేపు చేస్తారేమో అనేటువంటి అభిప్రాయాన్ని అయితే పోలీసులు మాకు తెలియజేయడం జరిగింది సార్. ఓకే. ఏంటి చాలా పెద్ద ఎత్తున ఆయన ఎస్ సార్. అభిమానులు ఎంతమంది వచ్చారు అక్కడ? ఎస్ సార్. దాదాపు వేల మీద వచ్చారు సార్. 3 జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతంలో కోనసీమ నుంచి కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వాస్తవానికి చాలా సౌమ్యుడు సార్ ఆయన. ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లల వాళ్ళు. అయితే ఆయన 10 మందికి ఆర్ఫన్స్ ని ఆయన అడాప్ట్ చేసుకుని వారిని పోషిస్తా ఉన్నాడు. హ్మ్.
చాలా మంచి వ్యక్తి సార్, సౌమ్యుడైన, మితభాషి, మృదు స్వభావి, వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పాడు. మా క్రైస్తవ సమాజంలో ఒక ఆణిముత్యమని చెప్పడం జరుగుతుంది సార్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతం నేను మాచర్ల దగ్గర ఉన్నాను సార్, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఓకే. డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్లు అయితే వారు మేము చక్కని నివేదిక ఇస్తామని చెప్పారు సార్, మాకు వాగ్దానం చేశారు వాళ్ళు. మేము కూడా అలాగ వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. ఓకే. అంటే ప్రాథమిక నివేదిక అయితే ఇంకా రాలేదంటారా? ఇంకా ఇవ్వలేదు సార్, ప్రాథమిక అయితే బయటికి ఇంకా వెల్లడి చేయలేదు. అనుమానాస్పదంగానే ఇది ఉంది సార్ విషయాలన్నీ కూడా. అవును సార్, కనీసం క్లూస్ టీమ్ అయినా వెళ్ళి డాగ్ స్క్వాడ్ ద్వారా కానీ అన్ని విషయాలు కూడా కూలంకుషంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి సార్. ఓకే. మిగతా పాస్టర్లు ఆయన ఏమంటున్నారు? విజయవాడ మీతో పాటు ఉన్నవారు? నుంచి మాతో పాటు ఉన్న వారందరూ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్. మేము ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఎస్పీ గారు దీన్ని తీసుకుని చక్కగా దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నాం సార్. సో అసలు పాస్టర్లు అయితే అవును సార్, ఏమంటున్నారు ఈ మర్డర్ గురించి? మాకైతే అనుమానాలు ఉన్నాయి సార్. అనుమానాస్పదంగానే దాన్ని కేసులు దర్యాప్తు చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. ఓకే. మిగతా పాస్టర్లు ఎవరన్నా ఉంటే ఇస్తారా మాట్లాడే వాళ్ళు? ఖచ్చితంగా రైస్ గారు, నాతో పాటు దైవ సేవకులు రైస్ గారు ఉన్నారు, వారు మీకు విషయాలు తెలియజేస్తారు. ఈ రోజు జరిగిన హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరేంటి? నమస్కారం అండి, నా పేరు హేడన్ రైస్ అండి. ఓకే సార్, ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం నిజంగా అందరినీ కలిచివేస్తూ ఉంది. ఆయన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. లేదు లేదు, ఇది అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించారు అన్నట్లుగా మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా ప్రవీణ్ పగడాల గారి మరణం అనుమానాస్పద స్థితిలో ఉందా? అసలు మీకేమనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే బాడీ మేము చూసామండి, చూసినప్పుడు అది ఎక్కడ దెబ్బలు పెద్దగా లేవు, ముఖం అంతా చితికిపోయింది. అంటే ఒక ప్లేస్ ముక్కు మూతి అంతా పెద్ద బండతో కొట్టినట్టుగా, లేకపోతే ఆ పెద్ద దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఒక కట్ కూడా అయిందండి, మూతి పక్కన కట్ అయింది. మరి అది అంటే అది ఒకవేళ కొట్టబడినట్టుగా అంతానికి అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. అంటే యాక్సిడెంట్ అయినప్పటికీ గాయాలు అయితే ఉంటాయి కదా శరీరం మీద, అది యాక్సిడెంట్ లాగా అయితే లేదంటారా? లేదండి, అలాగా అనిపించట్లేదండి, అలా అనిపించట్లేదండి. ఇది ఏదో ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నం చేసి ఉంటే ఎవరు చేసి ఉండేటువంటి అనుమానాలు మీకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అది చెప్పలేం కానండి. ఆయనకి చాలా మంది ఆయన ఇదివరకు మాటల్లో నాకు థ్రెట్ ఉంది అని చెప్పడం, ఆయన యూట్యూబ్ వీడియోస్ లో, తర్వాత మీటింగ్స్ ఆయన వాక్యోపదేశం చేస్తున్నప్పుడు అండి, ఆయన ఏం చెప్పేవారంటే ఇది నా చివరి సందేశం కావచ్చు అనేవారండి. చాలా అలాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం కలిగేది. దాన్ని బట్టి ఇప్పుడు మాకు అనుమానం కలుగుతుందండి. ఓకే, ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజం కోసం ఎటువంటి కృషిని అందించారు? ఆయన చాలా క్రైస్తవ ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించేటువంటి గొప్ప మేధావండి. మంచి మంచి విషయాలు క్రైస్తవులు నాయకులు నేర్చుకునేటట్టుగా చాలా మంచి విషయాలు, నాయకత్వపు లక్షణాలు, అలాగే బైబిల్లో ఇంకా లోతైన విషయాలు నేర్పడానికి ఆయన ఎంతగానో కృషి చేసి నేర్పిస్తున్నారండి.